కాగారు గురించి మొన్న రజతోత్సవ సభలో కేసీఆర్ గారు కూడా మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం ఆపరేషన్ కాగారుని వెంటనే వెనక్కి తీసుకోవాలి అని చెప్పేసి కూడా ఆయన మాట్లాడిన పరిస్థితులు బీఆర్ఎస్లో కూడా అంటే దీన్ని వ్యతిరేకిస్తోంది. ఏదైతే ఇప్పటివరకు కాంగ్రెస్ నాయకులు చెప్పారో అంటే దీన్ని సామాజిక కోణంలో చూడాలి, మావోయిస్టులు కూడా మన వాళ్ళే కాబట్టి వాళ్ళతో చర్చలు జరపాలి, ఇదంతా కూడా బీఆర్ఎస్లో కూడా జరుగుతుంది. కాబట్టి అయినా కేంద్ర ప్రభుత్వం వాళ్ళతో చర్చలకు రెడీగా లేదు. కాబట్టి ఏం చెప్పదలుచుకున్నారు మేడం? ముందుగా ప్యానెల్లో ఉన్న అందరికీ, కోటేశ్వరరావు సార్ గారికి అందరికీ కూడా ధన్యవాదాలు, నమస్కారాలు. మేడం, ముందుగా మీకు యోయో టీవీకి ముఖ్యంగా ఆపరేషన్ కగార్ మీద చర్చ నిర్వహిస్తున్నందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు మేడం. ఎందుకంటే మొత్తం మీడియా సంస్థలన్నీ నిశ్శబ్దంగా ఉన్న సమయంలో ఎవరు దీని మీద ఒక చర్చ పెట్టి ఒక సామాజిక కోణంలో ఆలోచించి ఈ నక్సలైట్లు కూడా మన దేశ పౌరులే అనే యాంగిల్లో ఆలోచించి ఒక చర్చ పెట్టి ఇది సమంజసమే, చర్చ జరపాలి వాళ్ళతో అని చెప్పేసి అనుకున్న దాఖలాలు కానీ కనీసం మాట్లాడడానికి అవకాశం లేని సమయంలో మీరు ఒక అడుగు ముందుకేసి అసలు ఇది ఒక చర్చిద్దామని చెప్పేసి ఒక సబ్జెక్ట్ పెట్టడం అనేది చాలా చాలా సంతోషించదగ్గదిగా నేను చెప్పదలుచుకున్నాను. అదేవిధంగా ఇదే సమయంలో కేసీఆర్ గారు కూడా మొత్తం దేశవ్యాప్తంగా కూడా ఎవరు ఏ పార్టీ పెద్ద ఎత్తున మాట్లాడకన్నా ముందే మావోయిస్టులతో చర్చలు జరపాలని చెప్పేసి లక్షలాది ప్రజల ముందు ప్రతిపాదన పెట్టి వాళ్ళ ఆమోదం తీసుకోవడం కూడా చాలా చాలా గర్వించదగ్గ అంశంగా నేను చెప్పదలుచుకున్నాను. అయితే ఈరోజు ఆనాడు మన దగ్గర మన తెలంగాణలో ఉన్న పీపుల్స్ వారు కావచ్చు, ఈరోజు దేశవ్యాప్తంగా విస్తరించిన మావోయిస్టులు కావచ్చు, వాళ్ళు ఎందుకు ఈ పోరాటం చేస్తున్నారని చెప్పేసి మనం అంటే బేసిక్గా ఆలోచించకుండా పైగా ఆలోచిస్తే నిర్మూలించడమే కరెక్ట్ అని చెప్పేసి ఒక ఆలోచనకు బీజేపీ వస్తుంది. కానీ అది సామాజిక కోణంలో నుంచి, అసమానతల కోణంలోంచి, దోపిడీ పీడనలకు కోణంలోంచి ఆలోచించినప్పుడు ఈ సమస్యను తప్పనిసరిగా మనం పట్టించుకోవాలి, చర్చించాలి. ఈ సమాజం, ఈ దేశం పురోభివృద్ధి వైపు పరిగెత్తాలంటే మనం ఖచ్చితంగా దీని మీద చర్చించాల్సిందే అని చెప్పేసి అనుకుని ఉండేది. కానీ వాళ్ళు ఎక్కడ అటువంటి స్టెప్ వేయకుండా అంటే మావోయిస్టులు అని చెప్పేసానంటే ఉగ్రవాదులను లేకపోతే టెర్రరిస్టులను పద్ధతిలోనే అట్లనే పరిగణించి ఈరోజు వాళ్ళని నిర్మూలించాలని చెప్పేసి అనుకోవడం అనేది అది వృధా ప్రయాసాన్ని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే నక్సలిజం పుట్టుకకు ఇక్కడ దోపిడీ ఒక పునాదిగా ఉంది, అసమానత ఒక పునాదిగా ఉంది, అదేవిధంగా పీడన ఒక పునాదిగా ఉంది, వివక్షత ఒక పునాదిగా ఉంది. ఇవన్నీ పునాదులుగా ఉన్నప్పుడు ఇవి ఎప్పటిదాకా కొనసాగితే అప్పటిదాకా నక్సలిజం ఉంటుంది. ఇవి ఎప్పుడు అంతమైతే అప్పుడు నక్సలిజం అంతమవుతుంది. ఇది అంతం చేయాలంటే సమాజంలో ఉన్న ఈ 4 రకాల 5 రకాల సమస్యలు ఏవైతే ఉన్నాయో ఈ సమస్యలు తొలగిపోవాలి. తొలగిపోతే ఆటోమేటిక్గా నక్సలిజం అనేది ఆటోమేటిక్గానే అంతం కావడానికి అవకాశం ఉంటుంది. అంటే మనకు అంటే దూరంగా చూస్తే అక్కడ లేదు కదా, ఇక్కడ లేదు కదా, తెలంగాణలో చాలా పోయింది కదా అని చెప్పేసి అంటే పోవటం వేరు, అంటే కనపడకుండా ఉండడం వేరు. అదేవిధంగా ఇక్కడ సమస్యలు ఉన్నంత కాలం అది ప్రతి వ్యక్తిలో కూడా అది కొద్ది కాలం నిద్రాణమై ఉండొచ్చు, కానీ తప్పనిసరిగా అది మేల్కొల్పు ఉంటుంది. లేచి మళ్ళీ ఈ అసమానాలకు వ్యతిరేకంగా, పీడనకు వ్యతిరేకంగా, దోపిడీకి వ్యతిరేకంగా, వివక్షకు వ్యతిరేకంగా పోరాటం ఖచ్చితంగా జరుగుతూనే ఉంటుంది. కాబట్టి వీళ్ళు బీజేపీ సెంట్రల్ గవర్నమెంట్గా ఉన్నవాళ్ళు ఖచ్చితంగా వాళ్ళతో చర్చలు జరపాలి. వాళ్ళకు అడుగు ముందుకేసి చర్చలు జరుపుదామని చెప్పేసి గత నెల అంటే మార్చి 28వ తేదీ అనుకుంటా వాళ్ళు ప్రతిపాదన పెట్టింది. సో ఆ ప్రతిపాదన తీసుకొని ఈరోజు గతంలో కాంగ్రెస్ పార్టీ ఇక్కడ చర్చలు జరిపింది. సరే, అది అంటే పూర్తిగా చర్చలు సఫలం కాకన్నా ముందే అవి వెనక్కి పోవడం అది వేరే సంగతి. కానీ ఒక స్పేస్ అయితే ఒక స్పేస్ అయితే తీసుకున్నారు కదా, తీసుకుని ఒక చర్చ అయితే చేద్దామని చెప్పేసి అనుకున్నారు కదా. ఆనాడు కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ఏదైతే ఉందో దానికి తగ్గట్టుగా వాళ్ళు గెలిచారు. గెలిచిన తర్వాత నక్సల్స్తో చర్చలు జరిపారు. 3 రోజులు చర్చల తర్వాత అసమగ్రంగా జరిగినప్పటికీ కూడా ఒక స్టెప్ అయితే వేశారు. ఆనాడు వాళ్ళు వచ్చినప్పుడు ఎవరు కూడా వాళ్ళు పెట్టిన షరతు ఏంది, మేము చర్చలకు కూర్చోవడానికి అవకాశం మీరు కల్పించాలి, ఆ కల్పించడానికి కూర్చోవడానికి వాతావరణాన్ని మీరు సానుకూలంగా ఉంచాలి, చర్చల వాతావరణ పరిస్థితిని మీరు కల్పించాలని చెప్పేసి అని అన్నారు. ఆ రోజు ఎవరు కూడా ఆయుధాలు పట్టుకొని రాలేరు. అందరూ సామాన్యుల్లాగానే వచ్చారు, కూర్చున్నారు, చర్చించారు, 3 రోజులు చర్చించారు. కాబట్టి ఈరోజు కూడా కేంద్ర ప్రభుత్వము ఏవైతే సమాజంలో ఉన్న సమస్యలు ఉన్నాయో ఈ సమస్యల
పట్టించుకోకుండా వీటి మీద చర్చించకుండా నక్సలిజం మీదనే యుద్ధం చేస్తాను అని చెప్పేసి అంటే నిర్మూలిస్తానని అంటే అది అవివేకం అవుతుంది తప్పితే వివేకంతో తీసుకున్న నిర్ణయం కాదనేదే స్పష్టంగా చెప్పదలుచుకున్నాం. అదేవిధంగా ప్రజాస్వామ్యబద్ధంగా ఉండాలి, ఆయుధాలు వదిలిపెట్టాలి అని చెప్పేసి వస్తే మేము చర్చలు జరుపుతామని చెప్పేసి ఏదైతే బీజేపీ ఆర్గ్యుమెంట్ ఉందో, ప్రజాస్వామ్యబద్ధంగా ఉంటేనేమో ఒక రకమైన ముద్రేస్తారు, ఆయుధాలు వదిలిపెట్టి వస్తేనేమో ఇంకో రకంగా ముద్ర వేస్తారు, ముద్ర వేసి వాళ్ళని చంపుతారు. అది విద్యావంతుల, విజ్ఞానవంతుల, మేధావుల తరహాలో ఉండి ఇగో సమాజంలో ఇది మంచి, ఇగో ఇది చెడు, ఇగో ఈ రకంగా చెడు చేస్తున్నారు, ఈ రకంగా మంచి అవుతుంది అని చెప్పేసి అనంటే వాళ్ళని అర్బన్ నక్సలైట్స్ అంటున్నారు. సరే అని చెప్పేసి కొద్దిమంది లొంగిపోయి వస్తే గుంటి ప్రసాదం లాంటి వాళ్ళు లొంగిపోయి వచ్చేసి జనజీవన స్రవంతిలో కలిశారు. కలిసిన తర్వాత ఆయన్ని నిర్దాక్షిణ్యంగా చంపేశారు, నిర్దాక్షిణ్యంగా ఎన్కౌంటర్ చేసేశారు. వచ్చిన తర్వాత ఆయన సామాన్య మానవుల్లో తిరుగుతున్నాడు, మన జనస్రవంతిలో తిరుగుతున్న మనిషి గుంటి ప్రసాదం చంపేశారు. అంటే ఇటువంటి చాలా ఘటనలు, నేను ఒక ఉదాహరణ చెప్తున్నా. అంటే అట్లా వచ్చిన వాళ్ళని ఒక రకంగా, అదేవిధంగా విజ్ఞానవంతులుగా ఉన్నవాళ్ళు, ఈ సమాజం గురించి ఆలోచించే వాళ్ళు, అసమానతలు, దోపిడీ, పీడన, వివక్షలకు వ్యతిరేకంగా మాట్లాడిన వాళ్ళు, గౌరీ లంకేష్ని ఏం చేశారు? ఒక జర్నలిస్ట్. కల్బుర్గిని ఏం చేశారు? ఒక రచయిత, ప్రజాపక్షం మాట్లాడేవాళ్ళు. అంటే ఇటువంటి వాళ్ళని మీరు చంపుకుంటూ పోతున్నప్పుడు, అదేవిధంగా ప్రశ్నించే వాళ్ళందరినీ అర్బన్ నక్సలైట్లుగా అన్నప్పుడు, అర్బన్ నక్సలిజాన్ని మీరు ఎస్టాబ్లిష్ చేస్తున్నప్పుడు, ఇంకా మీరు చర్చలు జరుపుతారు. ఈ చర్చలు అంటే ప్రజోపయోగంగా ఉంటాయి, ప్రజలకు ఉపయోగపడే విధంగా ఉంటాయి అని చెప్పేసి అనుకోవడానికి లేదు. నేతి బీరకాయలో నెయ్యి వెతుకున్నట్టే ఉంటుంది. కాబట్టి ఈరోజు ఈ సమాజంలో ఉన్న ఈ రుగ్మతలు ఏవైతే ఉన్నాయో, ఈ రుగ్మతల్ని మనం పారదోలాలి అని అంటే ఖచ్చితంగా వాళ్ళతో చర్చలు జరపాలి. వాళ్ళు పెట్టే డిమాండ్స్ ఏవైతే ఉంటాయో వాళ్ళు పెడతారు, మీరు పెట్టే డిమాండ్స్ ఏదైతే ఉంటాయో మీరు పెట్టాలి. సమంగా కొంతకాలం దాని పట్ల ఒక సమాలోచనకు రావాలి. ఈ సమాలోచనతోని మనం సమాజంలో ముందుకెళ్తే ఇటువంటి సమస్యలు ఏమీ ఉండవు. ఈరోజు మీరు తీసుకున్న స్టెప్ కారణంగా 18,000 20,000 మందితోనే మీరు ఆపరేషన్ ఖగార్ మొదలుపెట్టి ఈరోజు కర్రెగుట్టలో మీరు ఆపరేషన్ స్టార్ట్ చేసిన తర్వాత, ఇదే సందర్భంలో కదా తీవ్రవాద దాడులు చేసి 27 మందిని మన వాళ్ళనే పొట్టన పెట్టుకున్నది. అంటే ఈ 20,000 మంది ఇప్పుడు అక్కడ లేరు కదా, ఇక్కడ ఉన్నారు. అంటే మన వాళ్ళ మీద మన వాళ్ళతోనే యుద్ధం చేసి, ఇది అంతర్జాతీయ ప్రమాణాలకు కూడా, అంతర్జాతీయ నిబంధనలకు, సూత్రీకరణలకు కూడా వ్యతిరేకం. ఒక దేశంలో ఉన్న పౌరులు ఏ కారణం చేతనైనా ఆ ప్రభుత్వం మీద తిరుగుబాటు చేస్తేనో లేకపోతే ఇంకోటి చేస్తేనో, అది ఆ దేశ పౌరులుగానే వాళ్ళకు గుర్తించి వాళ్ళతో జరపాల్సిన చర్చలు జరపాలి, మంచి చెడులు ఆలోచించాలి తప్ప నరమేధం చేయొద్దని చెప్పేసి అంతర్జాతీయ నిబంధనలు చెప్తున్నాయి. మన రాజ్యాంగం చెప్తున్న సూత్రాలకు కూడా విరుద్ధంగా వెళ్తున్న పరిస్థితి ఈరోజు బీజేపీది. ఈరోజు మీరు చంపుకుంటూ పోతే ఎవరు మిగులుతారు? అంటే మీకు క్వశ్చన్ చేసే వాళ్ళు ఉండొద్దు, అంటే క్వశ్చన్ చేస్తే చంపేస్తారు. మీకు ప్రశ్నించొద్దు, అంటే మీకు ఇప్పుడు ఆపరేషన్ ఖగార్ పేరుతో మీరు ఇక్కడ చంపుతూ కాశ్మీర్లో మన వాళ్ళు చనిపోవడానికి కారణం మీరే అని చెప్పేసి మనం అన్నాం అనుకోండి, కింద వాళ్ళు ఎవరు ఒప్పుకోరు. కానీ అమిత్ షా గారు మాత్రం భద్రతా వైఫల్యమే మా వైపు నుంచి జరిగిన పొరపాటే అని చెప్పేసి ఆయన అంగీకరిస్తాడు. కింద వాళ్ళు ఎవరు మాత్రం ఇక మనం ఈ మాట అన్నామంటే కింద కామెంట్ వస్తుంది, ఇక లకారాలతోని మకారాలతోని, ఇక లేడీస్ అయితే ఇంకా దారుణం. ఒకవేళ లేడీసే అన్నారనుకోండి ఇంకా దారుణంగా. అంటే వీళ్ళకి ఒక మానవత్వం, ఒక మంచి, ఒక చెడ్డ, ఒక సోదర భావం, అదేవిధంగా ఈ దేశాన్ని బాగుపరచడం కోసమే వీళ్ళు క్వశ్చన్స్ వేస్తున్నారు. విమర్శ ప్రతి విమర్శ ఉంటాయి కదా మేడం. ఒక కాయిన్కు బొమ్మ బరుసు ఉన్నట్టే ఈ సమాజంలో మంచి ఉంటుంది, చెడు ఉంటుంది. ఆ మంచిని మంచిగా స్వీకరించాలి, చెడుగా స్వీకరించాలి. చెడుని లేకుండా చూడడం కోసం మనం ఏ విధంగా అడుగులు వేయాలి, దీన్ని సామరస్యంగా ఎట్లా పరిష్కరించుకోవాలని చెప్పేసి ఆలోచించినంత కాలము, అణగదొక్కినంత కాలము ఖచ్చితంగా గోడకేసిన బంతి ఎంత బలంగా కొట్టినా అంతే బలంగా వెనక్కి వస్తుంది. మీకు పైగా మనకు కనపడవచ్చు అట్లా ఆగొచ్చు అని చెప్పేసి, అట్లా ఆగదు. సమస్య మూలాల నుంచి పరిష్కరించినప్పుడు మాత్రమే అది దూరం అవుతుంది, లేకపోతే దూరం కావడానికి అవకాశం లేదు. మేము పార్టీగా చెప్పింది, మా కేసీఆర్ గారు కూడా అంతమంది ముందు ఒక తీర్మానం కూడా చేసింది ఆపరేషన్ ఖగార్కు వ్యతిరేకంగానే. సో మా పార్టీ సంపూర్ణంగా ఈ మావోయిస్టులతో చర్చలు జరపాలి, అదేవిధంగా అటువంటి వాతావరణాన్ని కల్పించడానికి బీజేపీ ప్రభుత్వం సదా సిద్ధంగా ఉండాలని చెప్పేసి మేము చెప్పదలుచుకున్నాం. కోటేశ్వరరావు గారు.
భూమి కోసం, భుక్తి కోసం, విముక్తి కోసం ఏర్పడ్డ వ్యవస్థే మావోయిస్టులో లేకపోతే నక్సలైట్లో ఇలా రకరకాల పేర్లు ఏవైనప్పటికీ వాళ్ళ అంతిమ లక్ష్యం మాత్రం ఏదైతే ఆర్థిక అసమానతలు తొలగించడము లేకపోతే పేదలు బాగుపడటము ఇవన్నీ కూడా వాళ్ళ అదే లక్ష్యంగా ఎప్పటి నుంచో పనిచేస్తున్నారు. ఆ తర్వాత చాలా చోట్ల సరిహద్దుల్లో కానివ్వండి లేకపోతే అడవుల్లో కానివ్వండి కూంబింగ్లు, ఎన్కౌంటర్లు, దాంట్లో మావోయిస్టులు చనిపోవటము, ఇటు పోలీస్ అధికారులు చనిపోవటము, ఒక్కొక్కసారి పరిస్థితుల్లో అక్కడ ఉన్న లోకల్లో ఉన్న గ్రామస్తులు లేకపోతే ఆ గిరిజనులు వాళ్ళు చనిపోవటం ఇవన్నీ చూస్తూనే వస్తున్నాం. బట్ ఈ వ్యవస్థ గురించి ఎప్పటికప్పుడు చర్చ జరుగుతున్నప్పటికీ సమాజంలో చర్చ అయితే జరుగుతోంది కానీ వాళ్ళని పిలిచి చర్చలకు మాట్లాడటమో లేకపోతే అసలు ఈ సమస్య గౌతమ్ గారు అన్నట్టు మూలాలోని పరిష్కరించే దిశగా ఏ ప్రభుత్వాలు కూడా పనిచేయట్లేదు. ఇక ఇప్పుడున్న మోడీ గారి ప్రభుత్వము ఏదైతే ఆపరేషన్ కగార్ గురించి మాట్లాడుతున్నారో దాని గురించి తీవ్ర స్థాయిలో